భూమిపై ఇతరులెవరూ కన్నేయకుండా ప్రజలకు సర్వ హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాజముద్రతో పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నామని, వీటిని ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తామని, అలాంటి వారిని వదిలిపెట్టేది లేదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయని, ఇప్పుడు భూమిని ఇతరుల పేరుపైకి మారిస్తే వెంటనే తెలుస్తుందన్నారు. QR కోడ్తో మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చని చెప్పారు. మీ రికార్డులన్నీ కంప్యూటర్లో భద్రంగా ఉంటాయని చెప్పారు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాజముద్రతో పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నామని, వీటిని ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తామని, అలాంటి వారిని వదిలిపెట్టేది లేదన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారని అన్నారు. CBI సిట్ ఏమీ లేదని చెప్పారని అంటున్నారని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని NDB నివేదిక వెల్లడించిందన్నారు. బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనాలతో కల్తీ నెయ్యి సరఫరా చేశారన్నారు. శ్రీశైలంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేస్తారని తెలిపారు. తాను సీఎం అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించామని అన్నారు. TTT ఈవోను మార్చి మంచి ఆఫీసర్ను తీసుకొచ్చామని, గతంతో పోలిస్తే లడ్డూలో చాలా వ్యత్యాసం ఉందని చంద్రబాబు అన్నారు. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, BJP నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2, అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం. ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కానీ, ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అదే మరిగా ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం, భూమి. మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం. మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు, వారసత్వంగా మీకు వచ్చిన భూమి. ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారని, ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారని భావిస్తారన్నారు. హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలన్నారు.
కుల ప్రాంత భాష విభేదాలున్న హిందూ ధర్మం ఒక్కటే. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలన్నారు. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ఎవరికీ వ్యతిరేకం కాదని పవన్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయటానికి సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందులో CNTR AI నివేదిక 2022లో వైకాపా హయాంలో వచ్చిందే అని అన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ CFR AIతో పాటు NDB, NDRI, సిట్ నివేదికలన్నీ తిరుమల లడ్డూలో కల్తీని ధృవీకరించాయని స్పష్టం చేశారు. జంతు కొవ్వు అవశేషాలు నిర్ధారించే సామర్థ్యం తమ వద్ద లేదని మాత్రమే NDRI చెబితే దానిని పట్టుకొని జంతు కొవ్వు లేదని ప్రచారం చేసుకుంటారా అని మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగలేదనటానికి తాడేపల్లి ప్యాలెస్లో ముద్రించే సాక్షి కరపత్రం కాకుండా మరేదైనా నివేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉందా అని ప్రశ్నించారు. టాయిలెట్ క్లీనింగుకు వాడే లప్సా అనే రసాయనం వాడి మహా అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్యకు ముందు ఎలాంటి మైండ్ గేమ్ ఆడారో కల్తీనే వ్యవహారంలోనూ అలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఇలాంటి వారిని రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని హోంమంత్రి అన్నారు. మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడు వచ్చి, కల్తీ జరగలేదని CBI రిపోర్ట్ ఇచ్చిందంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి, ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా అరే నాయనా నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్ మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. క్లస్టర్ ఆధారిత సేవలను అందిస్తూ సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి గుర్తు చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా, మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులకు, అర్బన్ స్వర్ణ వార్డు అధికారులకు 2 రోజుల అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు, స్వర్ణ మండల, స్వర్ణ జిల్లాల ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించడమే లక్ష్యమన్నారు. జిల్లా, మండల స్థాయి, అర్బన్ లెవెల్, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులందరికీ మంత్రి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో వేరువేరు క్యాడర్లలో ఉన్న అధికారులందరికీ నేడు ఇప్పుడు పదోన్నతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది ప్రతి పౌరునికి సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖల పర్యవేక్షణ వేరువేరుగా ఉండేదని, అయితే మెరుగైన పర్యవేక్షణ కోసం నేడు వాటిని సమన్వయం చేస్తూ స్వర్ణ గ్రామ సచివాలయాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న సుమారు 20,000 పోస్టులతో కలిపి మొత్తం 140,000 మంది సిబ్బంది స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ శాఖలో పనిచేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన ABC కేటగిరీలుగా సిబ్బందిని విభజించి సేవలను క్రమబద్ధీకరించినట్లు చెప్పారు.
జిల్లా స్థాయిలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను బలోపేతం చేస్తూ 10 మంది అదనపు సిబ్బందిని కేటాయించామన్నారు. మండల స్థాయిలో అధికారులకు సహాయంగా 2 సపోర్టింగ్ స్టాఫ్ను నియమించామన్నారు. విశాఖపట్నం వంటి మహానగరాల్లో 18 మంది, ఇతర నగర పంచాయతీలలో జనాభాను బట్టి 4 నుండి 10 మంది వరకు సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. క్లస్టర్ ఆధారిత సేవలను అందిస్తూ సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గుర్తు చేశారు. ఒక గ్రామంలో ఒకటే ఉన్నాయి, 2 గ్రామాలకు ఒకటే ఉండే పరిస్థితి. వీళ్ళని మనం క్లస్టర్గా చేసి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నదాత అంటే అగ్రికల్చర్లో చూసుకుంటున్నప్పటికీ ఇవన్నీ మీరు ఇస్తున్నారు. కానీ కింది స్థాయిలో వాళ్ళల్లో కొంతమంది అంటున్నారు మేము ఇవన్నీ చేయాలా అని అంటున్నారు. కానీ మీరు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలు ఇద్దరిని కూడా ఏకీకృత సర్వీస్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఒకళ్ళ చేత పనులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రమోషన్లోనే వాళ్ళు మళ్ళీ ఇష్యూ చేసిన తర్వాత సపరేట్ ఏంటంటే ఒక అధికారి చేసే పనిని ఈరోజు ఎక్కువ మంది అధికారులతో పనులు చేసేటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో ఉన్న జనాభాకి వాళ్ళకి ఇచ్చినటువంటి క్లస్టర్లో 1 గంట తిరిగి వచ్చినా వాళ్ళ సరి చూసుకొని ఆ స్వర్ణ గ్రామ కార్యాలయంలో పనిచేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఊరు మొత్తంలో కూడా కామన్గా చేసేటువంటి పరిస్థితి కొన్నప్పటికీ కూడాను వాళ్ళకి కేటాయించినటువంటి క్లస్టర్లో వాళ్ళు ఉన్నటువంటి కుటుంబాల నుంచి సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ, అంతేగాని వాళ్ళ స్థాయిని కుదించడము ఇంకోటి మనం చేయడం లేదు. ఆ ఎంప్లాయీస్ కూడా నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అనంతరం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయ కార్యదర్శి కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు గౌరవ, వేగవంతమైన సేవలను అందించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డులో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. కష్టం అనుకుంటే అన్ని కష్టాలు, కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టం. లైఫ్ ఇష్టపడి చేస్తే చక్కగా అన్ని సర్వీసెస్ డెలివర్ చేస్తే మనం ఒక సామాన్య సిటిజన్ అయ్యి మనం ఒక ప్రభుత్వ శాఖకు వెళ్తే మనని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, మనకి ఏ విధంగా అక్కడ వాళ్ళు పలకరించాలి, మనం వెళ్ళిన పని ఏ విధంగా చేసి పెట్టాలి అని మీరు ఒక సిటిజన్ కింద మీరు ఒక ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా ఫీల్ అవుతారో మనం సర్వీస్ డెలివరీ చేసేటప్పుడు కూడా అదే రకంగా ఫీల్ అయితే అసలు ఏ నిబంధనలు, ఏ అటెండెన్స్ ట్రాకింగ్లు, ఏ మానిటరింగ్ మెకానిజమ్స్ ఏమీ అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం ఇంకా వేరే రకంగా. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి కింద ఉన్న శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో నవగ్రహాలు, శ్రీ జంట నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి పాల్గొన్నారు. ఆంధ్రుల జీవనాడిగా కృష్ణానదికి అనుబంధంగా ఉన్న దేవాలయం ప్రసిద్ధమవుతోందన్నారు. ఈ దేవాలయం వల్ల హిందూ కుటుంబ వ్యవస్థ వృద్ధి చెంది హిందూ సమాజం 10 తరాలు స్థిరంగా ఉండటానికి పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి కింద ఉన్న శ్రీ శృంగేరి శారదాపేట పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో నవగ్రహాలు, శ్రీ జంట నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అంకురార్పణ, మండపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపనం చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కమలానంద భారతి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో దక్షిణ తీరంలో కృష్ణానదిలో ఉన్న ఏకైక శివాలయమని అన్నారు. ఆధునికంగా 2018లో దేవాలయాన్ని నిర్మించారన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రకాశం బ్యారేజీ దాటి వరద వస్తోందని చెప్పారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జలశంకరుడిని 11 పర్యాయాలుగా గంగామాత వచ్చి స్పృశించి వెళ్ళిందన్నారు. ఈ దేవాలయం నిర్మాణం ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా చేస్తోందని రుజువు చేస్తోందన్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానది పారిపోతోందని, వేల టీఎంసీల నీరు పోతోందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ఈ ఫిబ్రవరి నెలలో కూడా చిత్తూరు జిల్లా వరకు నీళ్లు వెళ్తున్నాయన్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కరువు కాటకాలు లేకుండా అన్ని విధాలా సస్యశ్యామలంగా ఉందన్నారు. ఇక్కడ పరమేశ్వరుని పూజించడం వల్ల మనం సస్యశ్యామలంగా ఉంటామని, ఇక్కడ నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని అమరావతికి అమరేశ్వరుడున్నారని, అమరావతికి ఈశాన్యంగా ఇక్కడ శివాలయం ఉందని చెప్పారు.
ఈ దేవాలయం ఉజ్వల స్థాయిలో ఎదగబోతోందని, ఆంధ్రుల జీవనాడిగా కృష్ణానదికి అనుబంధంగా ఉన్న దేవాలయం ప్రసిద్ధమవుతోందన్నారు. ఈ దేవాలయం వల్ల హిందూ కుటుంబ వ్యవస్థ వృద్ధి చెంది హిందూ సమాజం 10 తరాలు స్థిరంగా ఉండడానికి పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడని చెప్పారు. ఇక్కడ దేవాలయం నిర్మించాలన్న సంకల్పం ఎలా వచ్చింది అదంతా కూడా ఒక విశేషం. దాంతోపాటుగా ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత తర్వాత కుంభాభిషేకం, ప్రత్యేకించి మన దక్షిణామ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు విధుశేఖర భారతీ స్వామి వారు కుంభాభిషేకం చేయడం మహత్తరమైనటువంటి విశేషం. అందుచేతనే మనకు అంతకు ముందు కొన్ని సంవత్సరాల శ్రీశైలం డ్యామ్ కూడా నిండల నీళ్లు కరువు వచ్చింది మనకి. తర్వాత కొంతకాలం సాగర్ దాకా వచ్చాయి, కరువు వచ్చింది. కానీ ఈ దేవాలయం నిర్మితమైన తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మన ప్రకాశం బ్యారేజీ దాటి వరద వస్తున్నది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరుడి, జలధీశ్వరుడిని, జలశంకరుడిని 11 పర్యాయాలు గంగామాత వచ్చి స్పృశించి వెళ్ళింది. కాబట్టి ఈ దేవాలయ నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా చేస్తూ ఉన్నది అనేటువంటిది రుజువు చేసింది. ప్రతి సంవత్సరం మనకి కృష్ణానది పారుతున్నది, వేల టీఎంసీలు నీళ్లు పోతూ ఉన్నాయి. అందుచేతనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఇంకా చిత్తూరు జిల్లా దాకా నీళ్లు పోతున్నాయి. అలాగే ఇక్కడ మన ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా కరువు కాటకాలు లేకుండా మనకి ఇది వచ్చిన గోదావరి నీళ్లు కానీ అన్ని విధాలుగా కూడా మనకు సస్యశ్యామలంగా ఉంది ఈ దేవాలయం నిర్మించబడిన తర్వాత. కాబట్టి నిర్మితమవుతున్నటువంటి ఆంధ్రుల రాజధాని అమరావతి అటు మనకు పశ్చిమ దిశగా అమరావతి ఉంది. అమరావతికి అమరేశ్వరుడు అమరావతి ఉంది. ఇటు తూర్పు భాగాన అమరావతికి ఈశాన్యంగా, అమరావతికి దాదాపుగా ఈశాన్యంగా ఇక్కడ శివాలయం వచ్చింది. ఇది విశేషం. కాబట్టి ఈ దేవాలయం ఒక ఉజ్వలమైనటువంటి స్థాయిలో ఇది ఎదగబోతూ ఉన్నది. తిరుమలలో రోజు తయారు చేసే 1,00,000 నుంచి 2 లక్షల లడ్డూలకు కావలసిన ఆవు నెయ్యి దొరకదని, ఇది వాస్తవం అని హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలని కమలానంద భారతస్వామి తెలిపారు. ఈరోజు వచ్చే సంవత్సరము లడ్డూలు మళ్లీ తనిఖీ చేసినా అందులో ఏదో ఒక అవశేషాలు దొరుకుతాయని చెప్పారు. నెయ్యి ఎక్కడి నుంచి తెప్పించినా అది జెర్సీ ఆవుది తప్ప దేశీ గోవుది కాదని అన్నారు. దేశీ గోవులు తిరుమలకు కావలసినంత నెయ్యి ఇచ్చేటువంటి పాలు ఇవ్వవని చెప్పారు. జెర్సీ ఆవులో ఉన్నంత వెన్న శాతం కూడా దేశీ గోవులో ఉండకపోవచ్చని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ప్రసాదం కేవలం చక్కెర, బెల్లంతో తయారు చేసింది పెడతారు తప్ప ఆవు నెయ్యి వాడరని అన్నారు. ఉత్తర భారతదేశంలోనే నెయ్యి ఎక్కువ తింటారని, ఒక్కో స్వదేశీ ఆవు నెయ్యి కేజీ 4,000 రూపాయల దాకా ఉందన్నారు. అటువంటిది కిలో 400కు ఎలా వస్తుందని సాధ్యం కాదన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఒక లడ్డు తెచ్చుకునే క్రమశిక్షణ మనం పాటించాలని అన్నారు. తిరుమలలో రోజు తయారు చేసే లడ్డు 1,00,000-2 లక్షల లడ్డుకి కావలసినటువంటి ఆవు నెయ్యి దొరకదు. ఇది వాస్తవం. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కాదు, హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఈరోజు వచ్చే సంవత్సరం లడ్డును మళ్ళీ పరీక్ష చేసినా దాంట్లో మళ్ళీ ఏదో ఒక అవశేషాలు దొరుకుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు వాడేటువంటిది బెంగళూరు నుంచి తెప్పించినా లేకపోతే ఇంకొక దగ్గర నుంచి తెప్పించినా ఆవు నెయ్యి అనేది జెర్సీ ఆవుదే తప్ప దేశీ గోవుది కాదు. దేశీ గోవులు తిరుమలకు కావలసిన నెయ్యి ఇచ్చేంతటి పాలు ఇవ్వవు. జెర్సీ ఆవులో ఉన్నంత వెన్న శాతం కూడా స్వదేశీ ఆవుల్లో ఉండకపోవచ్చు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో మనం ఏ దేవాలయానికి పోయినా అక్కడ ప్రసాదం కేవలం చక్కెరతో తయారు చేసినవి, బెల్లంతో తయారు చేసినవి పెడతారు తప్ప ఆవు నెయ్యి వాడరు. కాబట్టి ఈ లడ్డు సమస్యకి పరిష్కారానికి ఏంటంటే అసలు మనం భక్తులు ఎవరం పోతున్నామో మన ఇంటికి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం పంచడానికి ఒక్క లడ్డు తెచ్చుకునే క్రమశిక్షణ మనం పాటించాలి. గంపలు తెచ్చి ఫ్రిడ్జ్ల మీద పెట్టి, టీవీల మీద పెట్టి, ఎండబెట్టి ఆ తర్వాత కాకులకు పెట్టేది కాదు ప్రసాదం. కాబట్టి వాస్తవికంగా ఆలోచించి సమాజం మనం మారాలి. ప్రాక్టికల్గా వాస్తవంగా గోవు నెయ్యి అనేది అంత దొరకదు, ఇది వాస్తవం. దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని పదే సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఇది నా అభిప్రాయం.
రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఆగడాలకు అంతు లేకుండా పోతుందని, దీన్ని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ విమర్శించారు. బహిరంగంగా పట్టపగలు విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించడం, కిడ్నాప్ చేయడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకొకటి లేదని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ వినోదులను కిడ్నాప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలోని సినీ నటులు మోహన్ బాబు నిర్వహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలను అరికట్టాలని, ఫీజుల దోపిడీ ఆపాలని చెప్పి గత కొంతకాలంగా విద్యార్థి సంఘాల నాయకత్వంలో అనేక ఆందోళనలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ 25 కోట్ల రూపాయల పెనాల్టీని విధించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. దీనిని నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి కలెక్టరేట్ వద్ద శాంతియుత ఆందోళనకు పిలుపునిస్తే ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోదులను బౌన్సర్లు మోహన్ బాబు, ప్రైవేటు గుండాలు వచ్చి మార్గమధ్యంలో అడ్డగించి దుర్మార్గంగా కిడ్నాప్ చేశారన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలను అరికట్టాలని, విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించడాన్ని ఆపాలని విద్యార్థి నాయకులు పోరాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా ఈ విధంగా విద్యార్థి నాయకులపైన గూండాగిరి చేయటాన్ని ఖండించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ, ఇప్పటికే విద్యాశాఖ, రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసిన మోహన్ బాబు యూనివర్సిటీ తీరు మారలేదన్నారు. మోహన్ బాబు తన ప్రైవేటు సైన్యంతో విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసు, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న యూనివర్సిటీపైన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ప్రవీణ్ పైన కూడా వాళ్ళపైన కేసులు అక్రమంగా బనాయించడం జరిగింది. ఈ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా ఈరోజు విజయవాడ సెంటర్ నుంచి ఈరోజు మోహన్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తారా, లేకపోతే మీ బౌన్సర్ల కళాశాల నుంచి తీసేస్తారా, లేకపోతే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఎన్ఎస్యు, ఇంకొక పీడీఎస్, ఏఐడిఎస్ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు నీ యొక్క కళాశాలలో మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో మీరు బౌన్సర్ల పాలన కాదు, ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు జెండాలు చేతబట్టి అంత తేలుస్తారు మోహన్ బాబు అని చెప్పి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే చలో తిరుపతి వస్తాం, నీ సంగతి ఏందో తేల్చుకుంటాం అని చెప్పి మోహన్ బాబుకి ఆ యూనివర్సిటీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల దగ్గర ఏదైతే అదనంగా ఫీజులు తీసుకున్నారో ఆ ఫీజులన్నింటినీ కూడా వెనక్కి ఇప్పించే దానికోసం ప్రభుత్వం చొరవ చూపించాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దీంతో ఎక్కడితో ఉద్యమం ఆగదు. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం పరం చేసుకోవాలి. ప్రభుత్వ పరం చేసుకునే వరకు ఈ ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా పోరాడతాం. మోహన్ బాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు అంతు తేలుస్తామని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ నెల 20 నుండి అన్ని జిల్లాల్లో చైతన్య సభలు నిర్వహించి చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని వెల్లడించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి తిరుపతిరావు, అధ్యక్షులు ఈవి నాయుడు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లికార్జునరావు, అసోసియేషన్ రాష్ట్ర మహిళా కార్యదర్శి వై నాగలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ 7.5 కోట్ల రూపాయలను ప్రజల నుండి సేకరించి మోసం చేసిందన్నారు. 12 సంవత్సరాలుగా 8 రాష్ట్రాలలోని 32 లక్షల మంది బాధితుల కోసం పనిచేస్తున్నామన్నారు. బాధితులలో ఇప్పటివరకు 142 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. యాజమాన్యం కోర్టు లిటిగేషన్లతో అవాంతరాలు సృష్టిస్తోందన్నారు. ఆస్తులు ప్రభుత్వ అటాచ్మెంట్లో ఉన్నందువల్ల కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా బాధితులకు న్యాయం చేయలేదన్నారు. ఈ నెల 20 నుండి ఇచ్చాపురం నుండి అన్ని జిల్లాలలో చైతన్య సభలు నిర్వహిస్తామన్నారు. అనంతరం చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. రిజిస్టర్ ప్రాపర్టీస్ని రిలీజ్ చేయమని అడిగాం. అది కూడా లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర టేబుల్ మీద ఉండిపోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు
చీఫ్ సెక్రటరీ చైర్మన్గా కమిటీ వేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఈ అగ్రిగోల్డ్ కస్టమర్లో ఉన్న 20 లక్షల మంది ఏడుపు, ఆవేదన, ఆక్రోశం, రోజు చచ్చి బ్రతుకుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పట్టడం లేదు. ఇది ఒక సమస్యగా లేదు. ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. మన కర్మ కొద్దీ పెళ్ళిళ్ళు చేసుకోలేక, పిల్లలకి చదువులు చేయించుకోలేక, ఆరోగ్యం బాగోలేకపోతే బాగు చేయించుకోలేక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా అటాచ్మెంట్ నుంచి తొలగించమని అడుగుతూ ఉన్నాం. దానికి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. మేమైతే అసోసియేషన్గా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే చావో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఏనాడు హిందూ ధర్మాన్ని పాటించలేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేతలు విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రానికి పాల్పడ్డారని, దేవుడు క్షమించారని నేతలు మండిపడ్డారు. నగరంలోని 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీర మహిళలు కలిసి 11 బిందెల పసుపు నీటి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేయటం కాకుండా దొంగే నేను దొంగను కాదంటూ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయటం న్యాయమేనా అని అన్నారు. కల్తీ జరిగిందని తెలిసి వైసీపీ రాక్షస జాతి పెద్ద ఎత్తున ఘోరాలు చేయటం, రోడ్లపైకొచ్చి నానా హంగామా చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు రిపోర్టులను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మం, హిందూ దేవాలయాల పట్ల కనీసం గౌరవ మర్యాదలు లేవన్నారు. తిరుమల శ్రీవారికి, విజయవాడ కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో తన సతీమణి కలిసి ఇవ్వకుండా ఒక్కరే ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఉగాది వేడుకల పేరిట తాడేపల్లి ప్యాలెస్లో శ్రీవారి సెట్ వేసి పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించడం పట్ల జగన్మోహన్ రెడ్డి నైజం ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వారిని జీవితాంతం జైలు పాలు చేస్తారని అన్నారు. 5 ఏళ్లు చేయాల్సిన ఘోరాలు చేసి నేడు ఓదార్పు యాత్రలు, సానుభూతి యాత్రలు చేస్తాననడం మరోసారి ప్రజలను మోసం చేయటానికేనని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని జనసేన నేతలు అన్నారు. 11 బిందులతో పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం చేసి ఇకనైనా వైసీపీకి బుద్ధి రావాలని, హైందవ ధర్మాన్ని గౌరవించాలని, సనాతన ధర్మాన్ని కూడా ఆచరించాలని మేమందరం కోరుకుంటూ మరి మాకి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై దుర్గా. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూలో కల్తీ జరిగి కూడా జరగలేదు అని చెప్పడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. సిట్టు కూడా ఎక్కడ కొవ్వు లేదని కానీ, యానిమల్ ఫ్యాట్ కలవలేదని కానీ ఎక్కడా చెప్పలేదు. కానీ వీళ్ళు కలవలేదని ఒక ఇదిగా చెప్పడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో చేసిన అన్ని దేవస్థానాల మీద ఉన్న కూడా అవినీతి జరిగిందేమో విచారణ చేసి ఈ ప్రభుత్వం ఏమన్నా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేయాలని, కూటమి ప్రభుత్వం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ఓదార్పులు, లేదంటే ఆ నాయకులు జైలుకి వెళ్ళి పరామర్శలు, అది దానికి తప్పించి బెంగళూరులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడా, వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి బెంగళూరు నుంచి రావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలకు తప్పితే ఏ రోజన్నా ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి ఉందా అంటే అతనే ఒప్పుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఎంత చక్కటి పరిపాలన ఇస్తుందని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా అతను రేపు అసెంబ్లీకి వచ్చి ఈ కల్తీ లడ్డు విషయంగా చర్చించాలని చెప్పని డిమాండ్ చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ కల్తీ జరిగింది, చెంపలేసుకోవాలి కల్తీ జరిగితే, కల్తీ అనేది సహజమే అని మాట్లాడుతున్నారంటే మీరు ఎంతటికి దిగజారారో, మీరు ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఈ 11 సీట్లకు కూడా మేము అనర్హులం అని చెప్పి మరొకసారి మరి ప్రజలందరికీ తెలియజేసినందుకు మరి ప్రజలు కూడా మరి ఈ వైసీపీ పార్టీని రానున్న రోజుల్లో భూస్థాపితం చేస్తారు. ఇది మాత్రం మరి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలు, నైపుణ్యాలను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని ది బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ ఈడె లలిత్ కుమార్ చెప్పారు. విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించి పరిశోధన రంగంపై దృష్టి సారించేలా ఈ ప్రదర్శనలు తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ది బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ అండ్ అకాడమిక్ ఎక్స్పో 2026ను ఏర్పాటు చేశారు. ది బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపల్ ఈడె విజయలక్ష్మి, డైరెక్టర్ ఈడె లలిత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన వివిధ నమూనాలను తిలకించారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా అన్ని సబ్జెక్టుల్లోని వివిధ పాఠ్యాంశాల నుంచి మోడల్స్ను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ప్రైమరీ నుంచి హై స్కూల్ విద్యార్థుల వరకు విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ ఆకట్టుకున్నాయి. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలతో పాటు తమ సృజనాత్మకత, నైపుణ్యాలను జోడించి తయారు చేసి మోడల్స్ అబ్బురపరుస్తున్నాయి. తమ పిల్లలు తయారు చేసిన మోడల్స్ను చూసి వారు వివరిస్తున్న విధానం చూసి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఈడె లలిత్ కుమార్ మాట్లాడుతూ, సర్ సివి రామన్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు. దేశంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారని, ఎన్నో ఆవిష్కరణలు చేశారని అందరినీ గౌరవించుకుంటూ స్మరించుకుంటామని తెలిపారు. తమ పాఠశాలల్లో సైన్స్ డేను పురస్కరించుకొని సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని, విద్యార్థులెంతో ఉత్సాహంగా పాల్గొని సైన్స్ ప్రయోగాలు, ప్రాజెక్ట్స్ తయారు చేశారన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరంగా జరుగుతున్న ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలని, జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయురాలు స్వాతి మోహన్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగం, నీటిపారుదల, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులు తయారు చేశారన్నారు. In commemoration of the great scientist what we have in India, Dr. C.V. Raman, and what he has invented, basing on that we celebrate the National Science Day. The Raman effect, which we call it as, basing on that all the scientists, the great scientists who are there in India, we respect them and we celebrate their innovations as our Science Day. Today in our school we are celebrating the same event, wherein I have invited all the students and parents also from their capacities. We have asked them to perform their best, give them the best. And today I see a lot of happiness in the faces of the children once they are doing the experiments. Today's children, they can actually innovate a lot of things. And the government of India is also supporting them in a lot of innovative activities. So I request each and every student to focus on the science and the developments what India is creating, have an idea, gain knowledge from that, and do the best what they can do. And I request the parents also to go ahead and support their kids and understand what their innovative capabilities are. So that is the best thing what we can support our future generation. This is 6th to 8th class. Okay, today we have organized Science Expo. Our children they kept so many exhibits today, especially related to science, healthcare, irrigation, agriculture, science and technology. They can explain. They can explain so many topics like diabetics, thyroid, cancer, many diseases, and also how to take care of our health, skin care, organ donation, etc. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా వారు కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా నమూనాలు తయారు చేసి ప్రదర్శించారన్నారు. To be knowledgeable and also useful for themselves as well as the society. Every year our school management is conducting a science expo with the subjects physics, chemistry and biology. This year also our school has conducted many models and science expo. This time we also made mathematics expos to make the concept easy. With all these expos have been done with the encouragement of our principal madam Srimati Ede Vijayalakshmi garu and our director Sri Lalit Kumar sir. It's great people say that teachers are the second parents.
So in this school, it is very true that teachers are the second parents. We are very grateful for being in this valued and proud institution, the Brilliance English Medium High School. Thank you. పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు అర్థమైనట్టు చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళతో ఇవన్నీ చేయించేందుకు మేడమ్స్కి, ఈ స్కూల్కి నేను చాలా 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 రుణపడి ఉన్నాను. ఇవన్నీ తెలియటం, వాళ్ళు మాకు తెలియజేయడం, మేము వెళ్ళి ఒక నలుగురికి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఇంత కష్టపడుతున్నందుకు ఈ ఏజ్లోనే నాకు చాలా ఆనందంగా ఉంది. మా అప్పుడు ఇంత తెలివితేటలు లేవు, ఇలాంటివి చెప్పే వాళ్ళు కూడా లేరు మాకు. అందుకని వీళ్ళకి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రావాలని, ఈ స్కూల్ ఇంకా బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మందులు వాడకుండా ఎలాంటి సర్జరీలు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నొప్పిని నయం చేసే అనేక చికిత్సా విధానాలను ఎయిమ్ క్యూర్ అమెరికన్ పెయిన్ రిలీఫ్ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళాలి తప్ప సర్జరీకి వెళ్లకుండా నొప్పిని సమస్యను నయం చేసే అనేక చికిత్సా విధానాలు వచ్చాయని తెలిపారు. విజయవాడ పటమట ఆర్ఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎయిమ్ క్యూర్ అమెరికన్ పెయిన్ రిలీఫ్ ఆసుపత్రిని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్దీన్ సయ్యద్ ఫిజియోథెరపిస్టులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న పరికరాలు, నొప్పిని తగ్గించేందుకు అనుసరించే వివిధ చికిత్సా విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మందులు వాడకుండా ఎలాంటి సర్జరీలు లేకుండా ప్రజలకు నొప్పి లేకుండా నొప్పిని నయం చేసే అనేక చికిత్సా విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బోన్ స్ట్రెంగ్త్ను పెంచుకునే పరికరాలు ఉన్నాయని అన్నారు. మెడ నరం పట్టినా, వెన్నెముకలో నొప్పి వచ్చినా 4-5 సిట్టింగులలో నయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నం చేయవచ్చన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళాలి తప్ప సర్జరీకి వెళ్లకుండా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని, చాలామందికి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఒక చెయ్యి నొప్పి వచ్చినా అనేక రకాల మందులు వాడి ఆ మందుల్లో పొట్టలో మరలా రియాక్షన్లు వచ్చి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా దీనివల్ల ఈవెన్ మన బోన్ స్ట్రెంగ్త్ను కూడా పెంచుకునే ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. అదేవిధంగా మనకు మెడనరం పట్టినా లేకపోతే వెనకాల వెన్నెముకలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఒక 4-5 సిట్టింగ్లో క్యూర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎక్స్పర్ట్లైన డాక్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఒక తప్పని పరిస్థితిలో సర్జరీకి వెళ్ళాలి తప్ప సర్జరీకి వెళ్లకుండా కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, ఈ ఖచ్చితంగా చాలామందికి క్యూర్ అయ్యే అవకాశాలు కూడా నాకున్న నాలెడ్జ్లో, నేను కూడా ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను, నాకున్న నాలెడ్జ్లో ఖచ్చితంగా ఎక్విప్మెంట్ బాగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అందువల్ల ఈ హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందితే కొంచెం చాలామందికి ఉండే సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు అనేది. అనంతరం ఫిజియోథెరపిస్టు బండి హారిక, ప్రియాంక, గడ్డ నవీన్ మాట్లాడుతూ ఎటువంటి మందులు, సర్జరీ లేకుండా చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, షాక్ వేవ్ థెరపీ, లేజర్ థెరపీ చేస్తున్నామని తెలిపారు. క్రానిక్ పెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. మస్కులర్ స్కెల్టన్ కండిషన్స్, న్యూరలాజికల్ కండిషన్స్కు, క్రీడా గాయాలు ఇలా ప్రతిదానికి ఉపకరిస్తుందన్నారు. మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేసి ఏదైతే టిష్యూ ఎఫెక్ట్ అయిందో ఆ రీజియన్లోకి ఆక్సిజన్ సప్లై, న్యూట్రియం సప్లై అనేది ఎక్కువగా జరిగించి అండ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దానివల్ల మనం చేసే ట్రీట్మెంట్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్కి, అంటే లైక్ లో బ్యాక్ ఏక్కి, సర్వైకల్ పెయిన్కి, ఫ్రోజన్ షోల్డర్కి అండ్ టెన్నిస్ ఎల్బో, నీ ఆస్టియో ఆర్థరైటిస్, ప్రతి కేసెస్లో మనం ఈ ట్రీట్మెంట్ అనేది యూస్ చేయొచ్చు. ఇది ఒక రీజనరేటివ్ ట్రీట్మెంట్ అన్నమాట. షోల్డర్ పెయిన్ కానీ, లో బ్యాక్ ఏక్ కానీ ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ ఈ లేజర్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే పెయిన్ ఉందో వాళ్ళకి ఈ రేస్ అన్నది పెట్టడం వల్ల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అన్నది ఎన్హాన్స్ అయ్యి పెయిన్ తగ్గించి అక్కడ ఆక్సిజన్ సప్లై పెంచి పేషెంట్కి ఎవరైతే పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారో అదన్నది తగ్గుతుంది. సో ఈ లేజర్ టైప్ 4 లేజర్ అన్నది మా ఎయిమ్ క్యూర్ క్లినిక్లో ఉంది. పెయిన్ని, ఇన్ఫ్లమేషన్ని, రెడ్నెస్ని తగ్గించి టిష్యూ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది అండ్ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అయ్యి టిష్యూ రీజనరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మెడికేషన్స్ ఎక్కువ యూజ్ చేయకుండానే మన ట్రీట్మెంట్ ఓన్ బాడీ ద్వారా హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది.
విజయవాడ పటమట హై స్కూల్ రోడ్ ఆర్ఆర్ గార్డెన్స్లో యూవీఆర్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ వారి వశిష్ఠ మెడికల్ స్టోర్ను ఏర్పాటు చేశారు. తొలుత ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి మెడికల్ స్టోర్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మెడికల్ షాప్లో ఆసుపత్రులు వేర్వేరుగా ఉండేవని ఇప్పుడు 2 కంబైన్డ్గా వస్తున్నాయని చెప్పారు. ప్రజారోగ్యం చాలా ముఖ్యమైన అంశమని, ప్రజా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని అన్నారు. యువత నిరుద్యోగులుగా ఉండకుండా ఇలాంటి షాపులు వ్యాపార పరంగా ఏర్పాటు చేసుకుని ఎవరికి వారు స్వశక్తితో జీవించాలని అన్నారు. ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్త లేదా ఒక ఉద్యోగి ఉండాలని, అప్పుడే పేదరికాన్ని నిర్మూలించగలమని అన్నారు. యువకులంతా కలిసి వశిష్ఠ మెడికల్ స్టోర్ను ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమని, బాగా వృద్ధి చెందాలని, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వశిష్ఠ మెడికల్స్ పటమట సెంటర్లో ఏర్పాటు చేశారు. దానిలో సాంకేతిక నిపుణులంతా కూడా బీఫార్మసీ, ఎంఫార్మసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సాంకేతిక నిపుణులు ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఓపీ, డెర్మటాలజీ డాక్టర్ గారు కూడా ఓపీ పెడతారు. సో ఈ మెడికల్ షాప్ అనేవి గతంలో హాస్పిటల్స్ మెడికల్ షాప్ వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు మెడికల్ షాప్ 2 కూడా హాస్పిటల్లో కంబైన్డ్ అయి వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రజారోగ్యం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ప్రజారోగ్యం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి సో దీన్ని ఇలాంటి షాపులు వ్యాపార పరంగా నిరుద్యోగులుగా ఉండకుండా ఉన్న దానిలో ఇలాంటివి ఏర్పాటు చేసుకుని ఎవరికాళ్ళు స్వశక్తి మీద నిలబడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్న కనీసం ఉండాలి, లేకపోతే ఒక ఎంప్లాయీ అన్న ఉండాలి. అప్పుడే పేదరికం నుంచి అందరూ కూడా బయటపడతారు దేశంలో. మరి యువకులందరూ కూడా కలిసి ఈ షాప్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది బాగా వర్ధిల్లాలని, వాళ్ళందరూ కూడా వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని మనస్ఫూర్తిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.